హైదరాబాద్ హుస్సేన్ సాగర్ లో బోటు ప్రమాదంలో గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న గణపతి అనే వ్యక్తి చికిత్స పొందుతూ చనిపోయాడు. దీంతో విషాదం అలముకుంది. ఇప్పటికే అజయ్ ఆచూకీ ఇంకా తెలియడం లేదు. అజయ్ కోసం ఇంకా సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతుంది. ఆదివారం సాయంత్రం భారత మాతకు మహాహారతి కార్యక్రమం ముగింపు సందర్భంగా హుస్సేన్ సాగర్లో బాణాసంచా కాల్చుతున్న సమయంలో 2 బోట్లు అగ్నికి ఆహుతైపోయాయి. అందులో ఉన్నవాళ్ళు గాయపడ్డారు. ఆ గాయపడ్డ వారికి చికిత్సను అందిస్తున్నారు. గాయపడ్డ వారిలో గణపతి అనే వ్యక్తి తీవ్ర గాయాల పాలయ్యాడు. మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన 2వ బాక్స్లో చూస్తున్నారు. ఆదివారం సాయంత్రం భారత మాతకు మహాహారతి కార్యక్రమం ముగింపు సందర్భంగా ఆ బోట్లలో బాణసంచా తీసుకుని వెళ్ళి అక్కడ బాణసంచా కాల్చుతూ ఉన్న సమయంలో నిప్పు రవ్వలు ఎగిసిపడి అదే బోట్లలో ఉన్న బాణసంచాపై పడడంతో ఒక్కసారిగా పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. అందులో ఉన్న వాళ్ళు గాయపడ్డారు. ఆర్టీవీ స్క్రీన్ పైన మీరు చూస్తున్న దృశ్యాలు అవే. హుస్సేన్ సాగర్లో బోటు ప్రమాదంలో పడవ కాలిపోతున్న దృశ్యాలు. బాణసంచ మొత్తం కాలిపోవడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. 2 బోట్లు అగ్నికి ఆహుతయ్యాయి. ఆ సమయంలో 7 ఉన్నారు అని చెప్తున్నారు. గణపతి పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన వాసి. గణపతి ఈ ప్రమాదంలో గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చనిపోయాడు. అయితే అజయ్ ఆచూకీ మాత్రం ఇంకా దొరకలేదు. అజయ్ కోసం ఇంకా గాలింపు చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇప్పుడు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్న ఈ వ్యక్తే అజయ్ కూడా బీటెక్ విద్యార్థి. అజయ్ ఆచూకీ ఇంకా దొరకలేదు. ఆసుపత్రి నుంచి ఇప్పటికే ప్రణీత్, సునీల్ ఇద్దరు డిశ్చార్జ్ అయ్యారు. మరో వ్యక్తి వీర వెంకట సత్యనారాయణ కూడా డిశ్చార్జ్ అయ్యారు. మొత్తం 5 ఆసుపత్రి నుంచి గాయాల పాలై ఆసుపత్రిలో చికిత్స అనంతరం వాళ్ళంతా కూడా డిశ్చార్జ్ అయ్యారు. కానీ గణపతి మాత్రం ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తీవ్ర గాయాలు కావడంతో గణపతి మరణించడంతో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఇంకా అజయ్ ఆచూకీ మాత్రం ఇంకా లభించలేదు. హుస్సేన్ సాగర్లో భారత మాతకు మహాహారతి కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్న సందర్భం చూడండి ఒకసారి. ఆర్టీవీ స్క్రీన్ పైన అదే పూర్తిగా కాలిపోయిన బోట్ను కూడా మనం ఆర్టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. సెర్చ్ ఆపరేషన్ని కొనసాగిస్తున్నారు. అజయ్ కోసం సిబ్బంది సెర్చ్ ఆపరేషన్, ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది సెర్చ్ ఆపరేషన్ చేస్తున్న దృశ్యాలు కూడా మనం ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాం. 2 బోట్లు ఈ ప్రమాదంలో పూర్తిగా తగలబడిపోయాయి. ఆదివారం సాయంత్రం ఈ విషాదకర ఘటన చోటు చేసుకుంది. నెక్లెస్ రోడ్లోని పీపుల్స్ ప్లాజా దగ్గర భారతమాత ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. భారతమాతకు మహాహారతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆ కార్యక్రమం చివరి రోజు గవర్నర్ హాజరయ్యారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో పాటు పలువురు ప్రముఖులు కూడా హాజరయ్యారు. కార్యక్రమం పూర్తయిన తర్వాత ఆదివారం రాత్రి బాణసంచ పేల్చేందుకు తెలంగాణ టూరిజం డిపార్ట్మెంట్కు చెందిన 2 బోట్లలో బాణసంచాను హుస్సేన్ సాగర్ మధ్యలోకి తీసుకువెళ్లారు. అక్కడి నుంచి బాణసంచ కాల్చుతూ ఉన్న సమయంలో ఆ నిప్పురవ్వలు ఎగిరిపడి తిరిగి అదే బోట్లలో ఉన్న బాణసంచాపై పడడంతో ఒక్కసారిగా అందులో పెద్ద మొత్తంలో ఉన్న బాణసంచ ఒక్కసారిగా కాలిపోవడం మొదలుపెట్టింది. ఒక్కసారిగా నిప్పులు చిమ్ముతూ బోట్లు తగలబడిపోయాయి. బాణసంచ పేరడంతో అందులో ఉన్న బాణసంచ అంతా కాలడంతో పెద్ద ఎత్తున నిప్పులు చుట్టుపక్కల కూడా ఎగిసిపడ్డాయి. దాంతో బోటు మొత్తం కాలిపోయింది. కాలిపోతున్న బోటును మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు. బోటులో మొత్తం బోటును అగ్నికీలలు ఆవహించడంతో వాళ్ళు తప్పించుకోవటానికి కూడా కష్టంగా మారిన పరిస్థితి ఏర్పడింది. ఇందులో 5 తీవ్ర గాయాల పాలయ్యారు. మొత్తం ఆ బోట్లలో 7 ఉన్నారు. 5 గాయాల పాలయ్యి వాళ్ళంతా డిశ్చార్జ్ అయ్యారు. ఇప్పుడు చికిత్స పొందుతూ గణపతి మాత్రం తీవ్ర గాయాలు, గణపతికి ఎక్కువ గాయాలు కావడంతో గణపతి ఆరోగ్యం విషమించి గణపతి చనిపోయారని చెప్తున్నారు డాక్టర్లు. మరో 5 మాత్రం వీర వెంకట సత్యనారాయణ సహా మరో 5 డిశ్చార్జ్ అయ్యారు. ఆసుపత్రి నుంచి ప్రణీత్ కుమార్, సునీల్, వీర వెంకట సత్యనారాయణ సహా మొత్తం 5 డిశ్చార్జ్ అయ్యారు. గణపతి చికిత్స పొందుతూ మరణించారు. అజయ్ ఆచూకీ కోసం గాలిస్తున్నారు. అజయ్ ఆచూకీ ఇంకా దొరకడం లేదు. టపాసులు పేలుస్తున్న సమయంలో, ఆనందంగా టపాసులు పేలుస్తున్న సమయంలో ఒక్కసారిగా ప్రమాదం చోటు చేసుకోవడంతో విషాద ఛాయలు అలముకున్నాయి. మా ప్రతినిధి దేవిక ఈ గణపతి మరణం గురించి అలాగే అజయ్ ఆచూకీ కోసం జరుగుతున్న గాలింపు చర్యల గురించి వివరించడానికి మా ప్రతినిధి దేవిక ఉన్నారు. దేవిక, గణపతి చనిపోవడంతో గణపతి బతుకుతాడని అనుకున్నారు. కానీ తీవ్ర గాయాల పాలు కావడంతో అతను చికిత్సకు రెస్పాండ్ కావడం లేదని వైద్యులు చెప్పారు. గణపతి చనిపోవడంతో ఇప్పుడు వాళ్ళ కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. మరోవైపు అజయ్ ఆచూకీ కోసం ఇంకా గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. అజయ్ ఆచూకీ కోసం జరుగుతున్న గాలింపు చర్యల వివరాలు ఏంటి?
ఎస్, ప్రస్తుతానికైతే చూడొచ్చు ఆదివారం రోజు ఏదైతే ఘటన చోటు చేసుకుందో అదైతే చాలా తీవ్ర విషాదం అని చెప్పొచ్చు. ఇప్పటి వరకు కూడా అజయ్ మృతదేహం దొరకని పరిస్థితి అని చెప్పొచ్చు. ఇక్కడైతే చూసుకుంటే తల్లిదండ్రులు అందరూ కూడా ఇక్కడే ఉండి, కుటుంబ సభ్యులు, స్నేహితులు, అజయ్ కుటుంబ సభ్యులు, స్నేహితులు అందరూ కూడా ఇక్కడే ఉండి అజయ్ మృతదేహం కోసం వెతుకుతున్న పరిస్థితి అని చెప్పొచ్చు. గాలింపు చర్యలు చేపడుతున్నప్పటికీ కూడా ఇప్పటికీ అజయ్ మృతదేహం దొరకని పరిస్థితి అని చెప్పొచ్చు. తీవ్ర విషాదంలో అయితే మునిగిపోయారని చెప్పొచ్చు. అసలు ఎక్కడ ఉన్నాడో కూడా తెలియని పరిస్థితిలో తల్లిదండ్రులు ఉండడం అనేది చాలా బాధాకరమని చెప్పాలి. ఒక్కసారి వాళ్ళ తల్లితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. బాధలో ఉన్నారు కానీ ఒక్కసారి అసలు ఇక్కడ ఏం జరిగిందంటే 2 రోజుల నుంచి కూడా గాలింపు చర్యలు చేపడుతున్నప్పటికీ కూడా మరి ఇప్పటికీ కూడా దొరకని పరిస్థితి అని చెప్పొచ్చు. ఒక్కసారి ఆ తల్లితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అమ్మ నమస్తే. అమ్మ, బాధ పెట్టాలని కాదు, మీతో మీ అబ్బాయి ఏం చెప్పాడమ్మా? వెళ్ళేటప్పుడు ఏమైనా చెప్పాడా? ఏం చెప్పలేదు. ఏమన్నా మాట్లాడా అంటే ఇక్కడికి వస్తున్నట్టు ఏమైనా చెప్పాడమ్మా? అదే వస్తున్నా అని చెప్పిండంట. ఫోన్ చేసిందంట, 8 గంటలకు ఫోన్ చేసిందంట. ఎక్కడున్నావురా అంటే నేను ట్యాంక్ బండ్ ఉన్నా వస్తా అని అన్నాడంట. మళ్ళీ 1-2 గంటల తర్వాత మళ్ళీ చేసిందంట. మళ్ళీ చేసినప్పుడు స్విచ్ ఆఫ్ అయిందంట ఫోన్. అయినా అప్పటికి ఆమె గమనిస్తూనే ఉంది, ఇంకా 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 గమనిస్తూనే ఉంది. దోస్తుల ద్వారా ఫోన్లు చేస్తే వాళ్ళు చెప్పిరంట ఏమని అక్కడ ఫైర్ అయ్యింది, అక్కడికి వెళ్ళిండు, మరి అయినా ఫైర్ అయింది అని చెప్పిండంట. అంతే. ఇక అంత లోపలే వీళ్ళు వస్తూనే ఉన్నారు. ఇక ఏ సమయానికి తెలిసిందమ్మా? సమయం అంటే అంత తెలియదు, ఆమెకి ఎరకాయి కాదు స్వయం. ఆమె చెప్పని కూడా ఓపిక. ఎక్కడమ్మా ఉండేది? ఎక్కడ అంటే ఇక్కడికి రావడానికి గల కారణం ఏంటి? ఫ్రెండ్స్ తోటే వచ్చిండు. లేదండి, ఇది ఈసారే 8 గంటలప్పుడు వాళ్ళ మమ్మీ ఫోన్ చేసిందంట. ఎక్కడున్నావురా అన్నదంట. అంటే నేను ఇట్లా ట్యాంక్ బండ్ మీద ఉన్నా అని అన్నాడంట. సరే వస్తాడు కదా అనుకుంటాం కదా, ఎవరు ఏ పిల్లలైనా ఉన్నాడు కదా వస్తాడు కదా అనుకున్నారు. మళ్ళీ గంటకు ఫోన్ చేస్తూనే ఉందంట. 2 గంటల తర్వాత ఇది స్విచ్ ఆఫ్ అయిపోయింది. అమ్మ, ఇది జరిగి ఆదివారం రోజు జరిగింది, మరి ఈరోజు మంగళవారం, ఇప్పటికీ కూడా దొరకని పరిస్థితి మృతదేహం అనేది. మరి దాని గురించి ఏమంటున్నారు పోలీసులు? ఏమంటున్నారు? అదే కదా ఇప్పుడు ఏది చెప్తలేరు వాళ్ళు. మేము 3 రోజుల సంది ఇక్కడ ఉన్నాము, మాకు అదే ఏం చేయాలి, మాకు కొంచెం తోయడం లేదు. ఎవరైనా పెద్దవాళ్ళు వచ్చి మీరు ఇది చేయండి అది చేయండి అంటే మేము చేసే వాళ్ళము. మాకు వాళ్ళు ఎవరు సహకరిస్తలేరు. ఏం చేయాలో ఆ తల్లికి నేను వాటర్ తాగేంత కూడా లేకుండా ఆమె మాట కూడా వస్తలేదు ఆమెకు. అంటే ఇప్పుడు వరకు కూడా అధికారులు కానివ్వండి ఎవరు కానీ వచ్చి మీతో మాట్లాడిన సందర్భాలు ఏమీ లేదండి, ఏం లేదు. ఆ ఫస్ట్ రోజు మాత్రమే ఇట్లా మీడియా వాళ్ళు ఇంకా చురుకుగా వచ్చిర్రు. ఇక నిన్న ఇయ్యాలైతే ఎవరు లేదండి. ఎవరు పట్టించుకునే నాదుడు లేడు. మాకు చెప్పాలన్నంత ఓపిక కూడా వస్తలేదు. 2 రోజుల సంది అన్నం లేదు, మాకు నోరు కూడా వస్తలేదు చెప్పాలన్న. నీకు ఇప్పుడైనా అంటే ఇప్పుడు వెతుకుతున్నారా లేకపోతే వెతకడం కూడా ఆపేశారా ఏంటి? అసలు ఆ టీం వాళ్ళు ఏమో అవి స్కీమర్లు 2-3 తిరుగుతున్నాయి, అవి బోట్లు తిరుగుతున్నాయి 2-3. అందులో ఏం చేస్తారో మాకేం తెలుస్తుంది. మేము ఇసమంటి చూడలే కదా, వాళ్ళకు ఉండాలి. ఇంకా పెద్ద ఎత్తున కొంచెం చేస్తారేమో అన్న ఆశ. ఆ పెద్ద ఎత్తున కూడా వీళ్ళు ఏం చేస్తలేరు. మాకు అదొకటి అదైపోయింది. ఇంకా ఎన్ని రోజులు కూర్చోవాలి ఇక్కడ? మాకు ఎప్పుడు తోలాడిస్తారు వాళ్ళు? మళ్ళీ ఇక్కడ మీటింగ్ అయిన వాళ్ళు, ఆ రోజు మీటింగ్ అయిన వాళ్ళు పంపించిన బాబుని పంపించిన వాళ్ళు చేయొచ్చు కదా. వాళ్ళు ఇక్కడికి వచ్చి అమ్మ మేము పంపించినాము, మరి మేము దోలాడిస్తాము అనొచ్చు కదా. మాకు కొంచెం దోలాడిస్తే మా పానానికి కొంచెం తృప్తి అవుతుంది. మొత్తం తీసిపెట్టి పోలేం కదా, చెరువులు వేసి పోలేం కదా. దేవుడు గారితో మీరేమైనా మాట్లాడే ప్రయత్నం చేసి? అధికారులు రాలేదు కదా. అధికారులు వస్తే మేము ఏమైనా మాట్లాడగలుగుతాం. అధికారులు ఇక్కడికి రాకపోయా మేము ఏ అధికారి దగ్గరికి పోవాలి? కిషన్ రెడ్డి దగ్గరికి పో అంటారు. కిషన్ రెడ్డి దగ్గరికి మమ్మల్ని ఎవరు తోలుకపోవాలి? కిషన్ రెడ్డి దగ్గరికి ఎవరు తోలుకపోవాలి మమ్మల్ని? మళ్ళీ ఏం చేయాలి? పో అంటే ఎవరు తోలుకపోతారు? మాకు అంత లేదు, పోయేంత లేదు. వాళ్ళు చూస్తున్నారు కదా, వీడియో చూస్తారు, అవి చూస్తారు. మళ్ళీ వాళ్ళు వచ్చి రావచ్చు కదా. చూడొచ్చు వాళ్ళ బంధువులందరూ కూడా ఎంత ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అనేది. ఆదివారం ఒక్కటే కొంచెం హడావిడి చేశారే తప్ప ఆ రోజు నుంచి ఇప్పటి వరకు కూడా ఎవరు పట్టించుకునే నాదులు కూడా లేదు అంటూ కూడా కుటుంబ సభ్యులు కానీ వీళ్ళందరూ కూడా ఇక్కడే ఉంటున్న పరిస్థితి అని చెప్పొచ్చు. ఒకవైపు స్నేహితులు అందరూ కూడా ఇక్కడికి వచ్చారని చెప్పొచ్చు. ఒకసారి వాళ్ళ తండ్రితో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అలాగే ఆ స్నేహితులు కానీ వీళ్ళందరూ కూడా ఇక్కడ ఉన్నారని చెప్పొచ్చు. ముఖ్యంగా పోలీసు కూడా 2 బృందాలుగా విడిపోయి మరి ఇక్కడ వెతుకుతున్నప్పటికీ కూడా ఇప్పటికి కూడా దొరకని మృతదేహం అని చెప్పొచ్చు. చూస్తున్న మొత్తం కూడా అక్కడ చూస్తే కనుక ఇప్పటికీ కూడా ఆపరేషన్ అజయ్ అనే పేరుతో మొత్తం కూడా వెతుకుతున్న పరిస్థితి కానీ ఇప్పటికీ కూడా దొరకని పరిస్థితి అని చెప్పొచ్చు. చూస్తున్న మొత్తం కూడా తీవ్ర విషాదం అయితే చోటు చేసుకున్నప్పటికీ మరి అజయ్ మృతదేహం దొరుకుతుందా లేదా అనే విషయాలు కూడా తెలియాల్సి ఉన్నాయి. ఇక్కడ కొంతమంది బంధువులు ఉన్నారు, ఒకసారి వాళ్ళతో కూడా ఒకసారి మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి. నమస్తే, నా పేరు బాలాజీ. మేము 3 డేస్ ఎన్నో ఉంటున్నాము. మా అబ్బాయి ఇంకా దొరకట్లేదు.
ఎవరు మనకు గవర్నమెంట్ కానీ పబ్లిక్ కానీ వచ్చి మనకు ఎవరు హెల్ప్ చేయట్లేదు, ఏం చేయట్లేదు. ఇక వస్తున్నాం అవి వస్తున్నాం అంటే మన ఏరియా ఎమ్మెల్యే దానం నాగేందర్ గారు వచ్చి ఒకసారి చూసేసి పబ్లిక్ హెల్ప్ చేస్తే మాకు కూడా సంతోషం అనిపిస్తా అని అనుకుంటున్నాము. దాని దగ్గర వెళ్తాం మేము. ఎమ్మెల్యే ఆదివారం జరిగితే ఇప్పటికి కూడా దొరకని మృతదేహం అని చెప్పొచ్చు. మరి మీరు అధికారులను కానీ లేకపోతే మీరేమైనా ప్రయత్నం ఏమైనా చేశారా? ప్రయత్నం చేసినాం కానీ ఇక వస్తాం అవి వస్తాం ఇక వస్తాం అంటారు. కొద్దిగా పై పైన చూస్తున్నారు, వెళ్ళిపోతుర్రు. ఇక మాకేమొచ్చిన ఆలోచన ఎమ్మెల్యే గారికి వెళ్ళేసి మా పరిస్థితి ఏంది, ఇలా ఉంటే రావాలి ఒకసారి వచ్చేసి మాకు టెంట్ వేస్తారా, మా పరిస్థితి ఏంది, ఎలా చేస్తే బాగుంటుంది, చేస్తే మాకు హెల్ప్ చేస్తే చాలా సంతోషమైన. అంటే ఇది జరిగి 2 రోజులు అయినప్పటికీ ఇప్పుడు దాకా మీరు ఎందుకని వెళ్ళలేదు మరి అధికారుల దగ్గరికి మీరు ఎందుకు వెళ్ళలేదు? ఏం వెళ్ళలేదు. ఇక వాళ్ళు చూస్తున్నాం ఇక వచ్చేసి ఒక హాఫ్ అన్ అవర్ హాఫ్ అన్ అవర్ ఇక ఆ కొన ఈ చివర అని అంటుర్రు. ఇక మాకు కూడా 3 days అవుతుంది. మాకు ఏ అధికారి వచ్చేసి ఎందుకైంది ఇలా ఎందుకైంది కొద్దిగా కూడా మనకు సహకరిస్తారు వాళ్ళు. కొద్దిసేపు చూసి మేము ఎమ్మెల్యే గారి ఇంటికి వెళ్దామని మేము అనుకుంటున్నాం. అంటే ఇప్పుడు కూడా ఇందాక ఇక్కడ ఒక వివాదం చోటు చేసుకుంది అంటూ కూడా ఇక్కడ కొంతమంది చెప్పడం జరిగింది. ఇందాక ఏం జరిగిందంటే ఇక్కడ ఏం జరగలేదు. అది టెంట్ వాళ్ళు వేస్తారు కదా, గోలా చేస్తారు, డ్రమ్ములు పడేస్తారు. మా బాధలు మాకుంటే మీ సంతోషం మీకుంది కదా, అట్లా ఎందుకు చేస్తారు అని ఒక మాట అనుకోవడం వచ్చిన తప్ప ఇంకేం లేదు. మా అబ్బాయి దొరికితే మాకు సంతోషం చాలంతే. వాళ్ళ విధానం మాకు మా బాబులకు మాకు సంబంధం లేదు అసలు ఏందో అన్నట్టు. మా అబ్బాయి రావాలని చాలా ట్రై చేస్తున్నాము. అంటే గణతంత్ర దినోత్సవం రోజే మీ అబ్బాయి చనిపోవడం అనేది, అలాగే ఆ రోజు అక్కడ జరిగిన ఘటన కూడా చాలా విషాదం అని చెప్పాలి. ఈ రోజు కూడా ఒక వ్యక్తి కూడా చనిపోవడం జరిగింది, గణపతి అనే వ్యక్తి కూడా. అలాగే మీ అబ్బాయి కూడా ఇప్పటి వరకు మృతదేహం దొరకని పరిస్థితి. అంటే అగ్నికి ఆహుతి అయిపోయాడా అంటే బాధపడకండి, అగ్నికి ఆహుతి అయిపోయాడు లేకపోతే నీళ్ళలో మునిగాడా అనే విషయం కూడా తెలియని పరిస్థితి. మీకు ఎప్పుడు తెలిసింది ఏంటి అసలు? మాకు ఇంకా తెలియలే. మాకు 9 o'clock అట్లా తెలిసింది అబ్బాయి లేడు కనిపించలేదంటే మేము వచ్చాము. వచ్చేసి ఇదే వెయిటింగ్ చేస్తూ ఉన్నాం. మీకు చూస్తున్నాం ఎవరు చూస్తూ ఉన్నాము. ఈ అధికారులు మనకు కానీ మన ఎవరు మాకు ట్రై చేయట్లేదు, మన గురించి ఎవరు హెల్పింగ్ చేయట్లేదు మా గురించి. ఆనవాళ్ళు ఏమన్నా దొరికాయా బాబుకు సంబంధించి? ఫోన్ కానివ్వండి లేకపోతే బట్టలు కానివ్వండి, టోపీ ఇలాంటివి ఏం దొరకలేదు ఇంకా ఏం దొరకలేదు. ఇక మీ మీడియా వాళ్ళే మాకు కొంచెం సపోర్ట్ చేస్తే మాకు చాలా హ్యాపీనెస్ ఉంటుంది. మీ ద్వారా మాకు ఏమైనా హెల్ప్ చేస్తే మాకు హ్యాపీనెస్ అనిపిస్తుంది. కొంచెం ట్రై చేయాలి మీరు కూడా, ప్రతి ఛానల్ ద్వారా మాకు హెల్ప్ చేస్తే చాలా సంతోషం. మీరు ఇప్పుడు అధికారులను ఏం అడుగుతారు? అంటే బాబు మృతదేహం త్వరగా రావాలన్నా లేకపోతే ఇలాంటి ఘటనలు చోటు చేసుకోకుండా ఉండాలన్నా లేకపోతే అంటే బాబు కావాలి మాకు, గవర్నమెంట్ హెల్ప్ చేసేసి మనకు కొంచెం మళ్ళీ వచ్చేసి కొంచెం ట్రై చేసి చాలామంది దేవులాడడం చేయడం కానీ హెల్ప్ చేసి మాకు టెంట్ వేయడం కానీ. మా అబ్బాయి లేక 3 days అవుతుంది, బాబు లేక 3 days అవుతుంది, లేక ఇబ్బంది అవుతుంది అనమాట. అలాంటి మాకు చేస్తే చాలా సంతోషం. మనకు గొడవ లేదు, ఎలాంటి ఏం లేదు. కానీ మనం కూడా కాంగ్రెస్ లీడర్ కాబట్టి కాంగ్రెస్ నాయకులం మేము కూడా, మన మైనపల్లి అనుచరులం మేము కూడా. అయినా ఊరుకున్నాం. ఎందుకు ఊరుకున్నాం ఇంకా? ఎందుకంటే వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తారు, వాళ్ళ మైనపల్లి దగ్గర పోదాం అనుకున్నాం పొద్దున్నే, కానీ పోలే. ఎందుకు లేదు, దానం నాగేందర్ మనోడే, అందరు మన వాళ్ళే. ఇప్పుడు వెళ్దాం అనుకుంటున్నాం కొద్దిసేపట్లో. ఆ హాఫ్ అన్ అవర్లో వెళ్ళి సార్ని కలిసేసి మా ప్రాబ్లం మీద అన్న ఇట్లా బాగుంటుంది అని మేము ఎన్నోచ్చి వస్తాం ఆయనకు మా బాధ. ఇప్పుడు తండ్రి కూడా మనతోనే ఉన్నారు, ఒక్కసారి ఆయనతో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. అంటే చేతికి వచ్చిన కొడుకు ఒక్కసారిగా తిరిగి లోకాలకు వెళ్ళిపోవడం అనేది చాలా బాధాకరమైన విషయం అని చెప్పొచ్చు. ఒక్కసారి తండ్రితో కూడా ఒకసారి మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. బాధ పెట్టాలని కాదండి, ఆ రోజు అసలు ఏం జరిగింది, ఏమని చెప్పి ఇంట్లో నుంచి బయటకు వచ్చారు? బయటకు వెళ్ళి వస్తా అని చెప్పిండండి. ఇక్కడ వస్తున్నాను కూడా చెప్పలేదు. బయటకి కొంచెం పని మీద పోతున్నా అని చెప్పిండు. బయటికి వెళ్ళి వస్తా అని చెప్పిండు అంతే. తర్వాత వాళ్ళ మమ్మీ ఫోన్ చేస్తే ఇక్కడ హుసేన్ సార్ దగ్గరికి వచ్చినా అని చెప్పిండు. 8:40కి. మళ్ళీ 9:30కి అట్లా ఫోన్ చేస్తే అప్పుడు ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయింది. అంటే ఫ్రెండ్స్తో ఉంటూ ఉంటాడు కాబట్టి మీరు కూడా అంతగా భయపడలేదు అని వచ్చా ఆ రోజు? లేకపోతే ఫ్రెండ్స్ ఎప్పుడు వచ్చిందని కూడా మాకు తెలియదు అసలు. ఇక్కడ వేరే పని మీద పోతున్నా అన్నాడు. తర్వాత చెప్పలే. తర్వాత 8:30కి వాళ్ళ మమ్మీ ఫోన్ చేస్తే ఇక్కడికి వచ్చినా అని చెప్పిండు. ఎంతమంది అండి పిల్లలు? ముగ్గురు పిల్లలు. అందులో అబ్బాయి సెకండ్ అవుతాడు. ఏం చదువుతున్నాడు? బీటెక్ ఫైనల్ ఇయర్. ఎంతండి వయసు? 21 years ఉంటుంది. అంటే ఇప్పటికీ 2 రోజులైనా కూడా మృతదేహం కూడా దొరకలేదు. మరి అధికారులను అడగడం కానివ్వండి లేకపోతే అదేమన్నా చేశారు, మరి ఏమనుకుంటున్నారు? పోలీసు వాళ్ళు పొద్దున అక్కడ పోలీస్ స్టేషన్ పోతే వాళ్ళు ఇప్పుడు వేరే చూసే వాళ్ళు అక్కడ ఎతికే వాళ్ళు వచ్చారు, వస్తారు ఎత్తుకుతారు అని చెప్పిండు అంతే. ఇక మధ్యాహ్నం వరకు దొరుకుతారు అని చెప్పారు. అధికారులు ఏమన్నా పట్టించుకుంటున్నారు అంటే ఇక్కడే మీరు దాదాపుగా 2 రోజుల నుంచి ఉంటున్న పరిస్థితి, ఆదివారం రాత్రి నుంచి ఇప్పటి వరకు ఇక్కడే ఉన్నారు. మరి అధికారులు ఎవరైనా మాట్లాడడం కానీ పొలిటీషియన్ ఎవరైనా వచ్చి మాట్లాడలేదండి. ఎవరు రాలే ఇక్కడ. ఏం విన్నప్ చేసుకుంటున్నారు?
మా బాబుని తొందరగా వెతికిస్తే బాగుండని అంతే. సో చూడొచ్చు ఇప్పుడు వీళ్ళదంతా కూడా ఒకటే, మా బాబుని మాకు కావాలి, ఎందుకంటే బ్రతికున్నాడు అనే ఆశ ఎలాగో లేదు, కాకపోతే అగ్నికి ఆహుదైపోయాడా లేకపోతే నీళ్ళల్లో మునిగి చనిపోయాడా అనే విషయాలు కూడా తెలియాల్సి ఉన్నాయని చెప్పొచ్చు. తల్లిదండ్రులు కుటుంబ సభ్యులు ఇక్కడ చూడొచ్చు మనం అందరూ కూడా ఒక చోట, అంటే ఆ బాబు మృతదేహం కోసం ఎంతగా ఎదురు చూస్తున్నారు అనే విషయాలు కూడా, అంటే ప్రాణాలతో లేకపోయినప్పటికీ చివరి చూపైనా మేము చూసుకోవాలి అంటూ కూడా ఎంతగానో ఎదురు చూస్తున్న పరిస్థితి అని చెప్పొచ్చు. ఒకవైపు స్నేహితులు కూడా అదే పనిగా ఇక్కడికి రావడం జరిగింది. ఏదైనప్పటికీ 2 రోజులు అయినప్పటికీ కూడా ఇంకా మృతదేహం అనేది లభించలేదు. అధికారులు మాత్రం ఈరోజు ఖచ్చితంగా మృతదేహం దొరుకుతుందంటూ కూడా చెప్పడం జరిగిందంటూ కూడా అది ఇక్కడ కుటుంబ సభ్యులు చెప్పడం జరుగుతుంది. రైట్, హుస్సేన్ సాగర్లో జరిగిన బోటు ప్రమాద దృశ్యాలని మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు. ఈ ప్రమాదంలో 2 చనిపోయారు. గణపతి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చనిపోయారు. అజయ్ ఆచూకీ ఇంకా తెలియడం లేదు. అజయ్ కుటుంబ సభ్యులు, అజయ్ తల్లి అక్కడికి ఓ పక్క గాలింపు చర్యలు చేపడుతూ ఉంటే ఆ హుస్సేన్ సాగర్ ఒడ్డున కూర్చుని కొడుకు ఆచూకీ కోసం అక్కడ కన్నీరు మున్నీరుగా విలపిస్తోంది. ఆ దృశ్యాలు చూస్తున్న వారిని కలిచివేస్తూ ఉన్నాయి. తన కొడుకు అక్కడికి వెళ్ళాడు, ఆమె కూడా ఎక్కడున్నాడు అంటూ గంటకి ఫోన్ చేసింది. తర్వాత ఒక దశలో తన ఫోన్ స్విచ్ ఆఫ్ కావడంతో కంగారు పడింది ఆ తల్లి. ఇప్పుడు ఆ తల్లి నవమాసాల గర్భంలో మోసి కని పెంచిన ఆ కుమారుడు ఇప్పుడు ఆ సాగర గర్భంలో ఎక్కడున్నాడో తెలియక ఆ తల్లి కన్నీరుతో కొట్టుమిట్టాడుతుంది. ఆ కుమారుడి కడసారి చూపు కోసం ఎదురు చూస్తుంది. తన కుమారుడు లేడు అనే విషయాన్ని జీర్ణించుకోవడం లేదు. ఆదివారం సాయంత్రం ఈ ప్రమాదం చోటు చేసుకుంది. భారతమాతకు మహాహారతి కార్యక్రమంలో బాణసంచా ప్రమాదంలో 2 బోట్లు తగలబడిపోయాయి. ఆ 2 బోట్లలో ఇప్పుడు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్న ఈ వ్యక్తి పేరు అజయ్ ఆచూకీ ఇంకా తెలియడం లేదు. ఆ ప్రమాదంలో గాయపడిన 5 మాత్రం డిశ్చార్జ్ అయ్యారు. ఒకరు గణపతి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చనిపోయారు. ఆ తల్లులకు గర్భశోకాన్ని మిగిల్చాడు గణపతి. అజయ్ తల్లి తన కుమారుడి ఆచూకీ కోసం ఆ హుస్సేన్ సాగర్ ఒడ్డున కూర్చుని అక్కడ జరుగుతున్న సహాయ కార్యక్రమాలను చూస్తూ కన్నీరు మున్నీరుగా విలపిస్తుంటే ఆ ఘటన అందరినీ కూడా కలిచివేస్తోంది.